లో మంచి కథలు ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ను ఆన్ చేయండి. ఒక ఊరి చివర ఒక చిన్న కొండ గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అనయ్య అనే ఒక అమ్మాయి నివసించేది. ప్రతి రాత్రి ఆమె ఆకాశం వైపు చూసి నక్షత్రాలతో మాట్లాడేది. ఒక నక్షత్రం ఆమెకు ఎంతో ప్రత్యేకం. అది ఎప్పుడు ఆమెకు కన్ను కొడుతుందని ఆమె అనుకునేది. ఒక రాత్రి బాగా మెరుపులు, ఉరుములు, గాలులు గర్జిస్తున్నప్పుడు ఆ నక్షత్రం ఒక్కసారిగా ఆకాశం నుంచి జారి అడవిలో పడిపోతుంది. అనయ్య ఆశ్చర్యపడి, ఇది నా నక్షత్రం అని ఊహిస్తుంది. ఆమె పాదాలతో తడి నేల మీద భయపడకుండా అడవిలోకి నడుస్తుంది. అడవిలో వెలుగు మాయంగా ఉంది. చెట్లు నీలికాంతితో మెరిసి, పూలు గాలి తాకిడికి సంగీతం పలుకుతున్నాయి. కానీ అనయ్య నడుస్తూనే ఉంటుంది. ఒక్కొక్క అడుగు అనయ్యకు ఒక్కొక్క వింతను చూపిస్తూ ఉంటుంది. ఒకసారి పూలు మాట్లాడతాయి, మరోసారి నీరు అద్దంలా భవిష్యత్తు చూపిస్తుంది. అనయ్య చెవులో ఒక మృదువైన శబ్దం వినిపిస్తుంది. నన్ను కనుకో అన్నయ్య, నాలోని నీ హృదయం దాగి ఉంది. ఆ శబ్దం ఆ నక్షత్రం స్వరమే. అనయ్య దానిని వెతుకుతూ వెళ్తూ ఒక చిన్న సరస్సు దగ్గర ఆగుతుంది. అక్కడ నీటిలో తన ప్రతిబింబం కనిపిస్తుంది. అది నవ్వుతుంది, మాట్లాడుతుంది. ఆ ప్రతిబింబం చెప్తుంది, నక్షత్రం నువ్వే అన్నయ్య, నీలోని వెలుగు నన్ను ఆకాశంలో నిలబెట్టింది. అనయ్య గందరగోళంగా, ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ క్షణంలో ఆమె హృదయం తేలిపోతుంది. నిజమేమిటో అర్థమవుతుంది. ఆమె ఎప్పటి నుంచో వెలుగుని బయట వెతుకుతుంది, కానీ ఆ వెలుగు ఎప్పుడూ ఆమె లోపలే ఉంది. సరస్సు మీద మెల్లగా నక్షత్ర కాంతి పడుతుంది. ఆ కాంతిలో అనయ్య ముఖం ప్రకాశిస్తుంది. ఆ అనయ్య చేతిని నీటిలో వేస్తే ఆ నక్షత్రం తిరిగి ఆమె చేతిలో మెరిసిపోతుంది, చిన్న స్ఫటికంలాగా. ఇది నాకు కాదు, నాలోని ప్రతి చీకటిని వెలుగుగా మార్చుకునే జ్ఞాపకం అని చెప్పి అనయ్య ఆ నక్షత్రాన్ని ఆకాశం వైపు విసిరేస్తుంది. మరుసటి క్షణం ఆకాశం మళ్ళీ వెలుగుతో నిండిపోతుంది. ఆమె ముఖంలో చిరునవ్వు, శాంతి, ఆత్మవిశ్వాసం, ప్రేమ. అనయ్య కొండపై నిలబడి ఉంటుంది. ఆకాశం అంతా నక్షత్రాల సముద్రంలా మెరిసిపోతుంది.